నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో సిట్ అధికారులు అటు కేసీఆర్ గారి కోసంలో నోటీసులు అందించారు. ఇదంతా మంచిగానే ఉంది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నిన్న హైదరాబాద్ కు పెద్ద హంగామా మధ్యాహ్నం అయితే కేసీఆర్ పోయిండు. ఈయనకు ఇక ఊరూరా జనాలు వచ్చి, ఈ జనాలు కాదు కానీ బీఆర్ఎస్ పార్టీలు వచ్చి మొత్తం హడావిడి మధ్యలో అయితే నివాసానికి పోయి సిట్ అధికారుల ముందట్లయితే హాజరయ్యిండు. మరి ఇక ఏమేం చెప్పిండో అయితే చూద్దాం. అయ్యో, ప్రభాకర్ రావు సర్వీసు 3 ఏళ్ల పొడిగింపులో మొదలాపెట్టి, వాస్తవానికి ప్రభాకర్ రావు అనేటైనే 12 సంవత్సరాల క్రితమే తన పదవి కాలం అయిపోయింది. ఆ పదవి కాలం అయిపోయినదని తీసుకొచ్చి మళ్ళా సర్వీస్ లో పెట్టుకున్నారు. మళ్ళా అతన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించిండు కేసీఆర్. తర్వాత 3 ఏళ్ల సర్వీస్ కూడా పెంచిండు. మరి దీంట్లో వీళ్ళ మతలబేంది? సిట్ అధికారులు అయితే అడిగిర్రు, అయ్యో ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయననే ఎందుకు, అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయననే ఎందుకు ఎంచుకున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించిన సిట్టు పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం. ఈడ చూడుర్రి, పోలీస్ శాఖ ప్రతిపాదన ప్రకారమే జరిగిందని చెప్తుండు. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి మీరు చేసిరు కదా, మళ్ళా పోలీస్ శాఖ ప్రతిపాదన ప్రకారమే జరిగిందని ఎట్లా చెప్తుర్రు? అసలు చెప్పనీకే మన ఉందా కేసీఆర్ గారు? అసలు సిట్ అధికారులు అడుగుతున్నప్పుడు పోలీస్ ప్రతిపాదన ప్రకారమే చేసిర్రు అని చెప్తుర్రు. అసలు రిటైర్మెంట్ అయిన అధికారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకుర్రు. అంటే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, ఏం లేవని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? అనంతరం ఇక సిట్టు విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిండు. సిట్టు విచారణ అనంతరం తన నివాసం నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో సునీతా లక్ష్మణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబిత తల్లిదండ్రులు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక మనం విజయం సాధించినాం, ఇక నేనే గెలిచినా అని చెప్పి ఇటు కార్యకర్తలు చెప్తున్నట. అయ్యో, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్టు విచారించే ప్రక్రియ ఆదివారం ఉత్కంఠ పరిణామాల మధ్య కొనసాగింది. భారత శ్రేణుల ఆందోళన నడుమ హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు ఆయన్ని విచారించింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన విచారణ 4.5 గంటల సేపు సాగింది. విచారణ క్రమంలో సిట్టు పలు ప్రశ్నలు అడిగి కేసీఆర్ వాగ్మూలాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పునర్నియామకాలతో పాటు ప్రణీత్ రావు పదోన్నతి గురించి కేసీఆర్ ను అడిగినట్టు తెలిసింది. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రభాకర్ రావును కొనసాగించాల్సిన అవసరంపై ప్రశ్నించినట్టు సమాచారం. అంతే కదా, ఒక అధికారి తన ఉద్యోగం నుంచి విరమణ పొందిండు. పదవి విరమణ పొందిన తర్వాత మళ్ళా అతన్ని తీసుకొచ్చి ఆయన సర్వీస్ కాలం ఒక 3 సంవత్సరాలు పొడిగించి అతన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించుకున్నావు. అంటే ఎందుకోసం నియమించుకున్నావు? అంటే ఇక ఏదున్నా వాళ్ళ మీద వేయాలనే ఉద్దేశం కొద్దే కదా. ఏం చేసినా నడిచిపోతుంది, ఇక నాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటానే కదా. ఎవరైనా పునర్నియమిస్తే సాధారణంగా 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కొత్త వాళ్ళని నియమిస్తే 2 సంవత్సరాలకు, వాస్తవం ఎవరైనా నియమిస్తే 2 సంవత్సరాలకు వాళ్ళని నియమించాలి, అంతకంటే ఎక్కువ నియమించరాదు. ఈయననేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నియమించుకుంటూ పోయిండు. కానీ ప్రభాకర్ రావు మాత్రం 3 ఏళ్ల పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి? అంతటితో ఆగకుండా అసాధారణ రీతిలో ఆయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాల్సిన అవసరం ఏంటి చెప్పు? ఇక అప్పటికి సరే సర్వీస్ ఇచ్చిర్రు, అయిపోయింది, తీసుకొచ్చిర్రు. మళ్ళా ఆయనకే ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఎందుకు అప్పచెప్పిర్రు? అంటే మీరు చెప్పినట్టు వింటాడు, మీరు చెప్పిందే వేదము అనే ఉద్దేశం కొద్దీ ప్రభాకర్ రావును తీసుకొచ్చి ముందట పెట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ గా మీరు నియమించారు. అర్హత లేకుండా ఆయన చట్టబద్ధమైన ఇంటర్ స్పెషల్ ఏఎల్ఐకు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణం ఏంటి? అలాంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుచే ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకొన్ని సూచిస్తున్నాయని కదా. ఇక ఏదేమైనప్పటికీ ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే, వాస్తవానికి నా దగ్గర ఏం లేవు, ఆ ఆధారాలు చూపెట్టుర్రి, పోలీస్ ప్రతిపాదనతోనే జరిగింది
అంటే అప్పుడు ఉన్నటువంటి పోలీసులు ఎవరు గుప్పెట్లా పనిచేశారు మరి? ఇప్పుడు ప్రభాకర్ రావును ఆయన పదవి విరమణ పొందిన తర్వాత తీసుకొచ్చి నియమించి తన పదవి కాలం పొందించి తననే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. మరి ఎవరి గుప్పెట్లా ఇవన్నీ నడిచినాయి? ఇదంతా సరే, ఇదంతా మంచిగానే ఉంది, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఓకే, విచారణ పోయిండు, అంత అయిపోయింది, అంతా ఇక కేసీఆర్ బయటకు వచ్చిండు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండు. ఇక గులాబీ నేతలు తెలంగాణలో మొత్తం హంగామా హడావిడి చేస్తుర్రు. ఎందుకు మీ నాయకుడిని సిట్ అధికారులు విచారించరాదా? ఎవరున్నా సరే మరి మీ నాయకుడిని 2015లో ఏసీబీ అధికారులు విచారణ చేసిరు కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, చేయరాదా? చట్టానికి అందరు సమానమే, అయినా మీద ఒక అపోహన ఉన్నది. నోటీసులు ఇచ్చిర్రు, పోయి హాజరవుతాడు, అరెస్ట్ అయితే ఎత్తలేరు కదా, హాజరు కావాలి, విచారణ ఇస్తామని చెప్తుండు కదా. దీనికి హంగామా చేసుడు, మా నాయకుడిని తీసుకుపోయి అధ్యస్తారా, తెలంగాణ సాగు నోట్లే తలకాయ పెట్టిండు. మీ నాయకుడు ఒక్కడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేడు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అమరులు అయిన తర్వాత తెలంగాణ అనేది సాధించుకున్నారు. మీ నాయకుడు ఒక్కడు ఇట్లా అంటారు. ఇక వాళ్ళ మాటలు చూస్తుంటే కొంతమంది అయితే మరీ ఓవర్ గా మాట్లాడుతున్నారు. అబ్బా ఏం హడావిడి హంగామా, ఇక సావు నోట్లే తలకాయ పెట్టి వచ్చిండు అని అంటారు. మరి సావు నోట్లే తలకాయ పెట్టిండు, మరి ఇక్కడ 1200 మంది అమరులు బలిదానాలు అయ్యారు కదా, అట్లా రాలేదా తెలంగాణ? మీ బాపుకు మీ కేసీఆర్ ఒక్కటి చేస్తేనే వచ్చిందా? చట్టానికి అందరు సమానమే, కానీ ఈ చిల్లర పనులు మాత్రం మానుకోర్రి. మొత్తం ఎంత అంటే హంగామా చూడరు, బగ్గుమన్న గులాబీ దళం గిదా ఎక్కడికక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ జాములు, విచ్చల విడిగా జనాలు ఎవరి మురుకుడు, ఇలా జనాలకు మాత్రం ఇబ్బంది అయింది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయంగా. ఎందుకు ఇంత హంగామా? ఏ నాయకుడున్నా ఎవ్వరున్నా ఏదైనా చట్టానికి అందరూ సమానమే కాబట్టి, తన మీద ఆపోహనలు వచ్చినాయి కాబట్టి అధికారులు నోటీసులు ఇస్తే పోయి విచారణ జరుపుకోవాలి, అంతే కదా. వాళ్ళు అరెస్ట్ చేస్తాము అది చేస్తామని చెప్పలేరు కదా. కానీ ఏదేమైనప్పటికీ ఇట్లా ఏసులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తప్పే. ఇక మొత్తం మీదనైతే సిట్ విచారణ అయితే కొనసాగింది. బయటకు వచ్చినాకనైతే బాబు ఇట్లా మాట్లాడుతుండు, కేసీఆర్ బాబు మొత్తం పోలీసుల ప్రతిపాదనతోనే నడిచింది, నాకు ఏం సంబంధం లేదు, ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టురని. మరి ఆ సిట్ అధికారులు మరి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు ఏందనేది అయితే చూద్దాం.